హాయ్ అండి. నిన్న మనం 10th క్లాస్ బయాలజీలోని పోషణ అనే టాపిక్ గురించి డిస్కషన్ చేసుకున్నాం కదా అండి. అందులో స్వయం పోషకాలు అంటే ఏమిటో డిస్కషన్ చేసుకున్నామండి. స్వయం పోషకాలు అంటే ఏంటంటే సూర్యుడి నుండి వచ్చే కాంతిని గ్రహించి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటారని డిస్కషన్ చేసుకున్నామండి. ఎగ్జాంపుల్ మొక్కలు. అదే టాపిక్లోని మనం పరపోషకాల గురించి డిస్కషన్ చేసుకుందామండి. ఇవేంటివంటే సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవండి. ఇవి ఇతరులపైన ఆధారపడి జీవిస్తాయి కాబట్టి వీటిని మనం పరపోషకాలు అంటారు. ఎప్పుడైనా సరే అండి, ఒక జీవి ఎనర్జీగా అంటే ఒక జీవి సరిగా పనిచేయాలంటే ప్రతి జీవికైనా సరే అండి ఎనర్జీ అనేది చాలా అవసరం. ఆ ఎనర్జీ అనేది ఎక్కడి నుండి వస్తుంది? మనం తీసుకునే ఆహారం నుండే వస్తుందండి. ఆహారం అనేది సరిగా తీసుకోకపోతే మనకు ఆ ఎనర్జీ అనేది కూడా ఉండదు. మనం ఏం చేస్తాం? ఆ ఫుడ్ కోసమే కదా ప్రతి జీవి ఇతరులపైన ఆధారపడి జీవిస్తుందండి. ఒక మొక్కలు తప్ప ప్రతి జీవి ఇతరులపైన ఆధారపడి జీవిస్తుంది. కాబట్టే వాటిని పరపోషకాలు అంటారు. పరపోషకాలకు ఎగ్జాంపుల్ ఏవి? బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, జంతువులు, పూతికాహారులు, శాకాహారులు, మాంసాహారులు, స్వరభక్షకాలు. బ్యాక్టీరియాలు ఏంటివి? సైనోబ్యాక్టీరియా. శిలీంధ్రాలు అంటే ఏంటి? ఈస్టు, పుట్టగొడుగులు, ఇవన్నీ శిలీంధ్రాలు. జంతువులు అంటే మనుషులు వస్తారు, పక్షులు అన్నీ జంతువుల కిందికే వస్తాయి. పూతికాహారులు, ఇవి శాకాహారులు అంటే ఏంటి? మేక, కుందేలు, ఇవన్నీ శాకాహారులు. అంటే ఇవి మొక్కలనే మాత్రమే తీసుకునే వాటిని శాకాహారులు అంటారు. మాంసాహారం అంటే మాంసాన్ని ఇప్పుడు ఏది మనం మేకలను కానీ వీటిని తీసుకుంటాం కదా, మాంసాహారులు అని అంటారు. మాంసాహారులు, శాకాహారులను రెండింటిని తీసుకునే జీవులను సర్వభక్షకాలు అని అంటారండి. అయితే ఇందులో ఈస్టు, పుట్టగొడుగులు, రొట్టె బూజులు ఆహారాన్ని ఏం చేస్తాయంట? శరీరం వెలుపల చిన్న చిన్న అణువులుగా విడగొట్టి తీసుకుంటాయంట అండి. వీటినే పూతికాహారులు అని అంటారు. ఎగ్జాంపుల్, మనం చనిపోయిన తర్వాత కూడా అండి మన ఈ పూతికాహారులే మన బాడీని అంతా చిన్న చిన్నగా విడగొట్టి మొత్తాన్ని తీసుకుంటుందండి. మొత్తం మనం చనిపోయిన తర్వాత మన బాడీ మొత్తాన్ని ఇవి పూతికాహారులే ఆహారంగా స్వీకరిస్తాయండి. నెక్స్ట్ పరాన్నజీవులు. పరాన్నజీవి అంటే ఏందో డిస్కషన్ చేసుకుందామండి. అతిదేహి శరీరం పైనుంచి కానీ లోపల నుంచి కానీ ఆహారాన్ని గ్రహిస్తుందో ఆ జీవిని పరాన్నజీవి అంటారండి. అతిదేహి శరీరం పైనుంచి కానీ లోపల నుంచి కానీ ఆహారాన్ని గ్రహిస్తుందో ఆ జీవిని పరాన్నజీవి అని అంటారని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా అండి. పేను, కస్కుట, జలగ, బద్దెపురుగు. పేను మన ఎంటికలు, ఇప్పుడు ఆడవారికి బాగా తెలుసు అండి ఇవి. ఈ పేను అనేది మన బ్లడ్ని ఆహారంగా తీసుకుంటుంది. జలగ కూడా మన బ్లడ్ని ఆహారంగా తీసుకుంటుందండి. బద్దెపురుగు అనేది మన లోపల ఇప్పుడు మన జీర్ణాశయం పేగు లోపల ఇది బద్దెపురుగు అనేది ఉంటుందండి. దీన్నే తీనియా సోలియం అంటారు. దీని గురించి మనము కార్డేటా, నాన్ కార్డేటా అంటే అకశేరకాలు, సకశేరకాలు అని డిస్కషన్ చేస్తాం కదా. అకశేరకాలని ఈ బద్దెపురుగు గురించి కూడా వస్తుందండి. దీన్నే ప్లాటియల్మిటస్, నిమాటియల్మిటస్ అందులో వస్తుంది. మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. అయితే ఒక జీవి నిర్మాణం పనిచేసే విధానం పైన ఆధారపడుతుందండి. అయితే ఆహారం తీసుకోవడం, జీర్ణం చేసుకోవడం అనేది కూడా ఆ జీవి నిర్మాణం పనిచేసే విధానం పైన ఆధారపడుతుందండి. అయితే జీవుల్లో జీర్ణ వ్యవస్థలు కూడా వేరువేరుగా ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం జీర్ణ వ్యవస్థ గురించి చదువుకున్నప్పుడు మనం ఆవుని గురించి ఎద్దు ఇవి ఉంటాయి కదా, ఆవు, ఎద్దు, వాటిలో జీర్ణాశయం అనేది వేరే రకంగా ఉంటుందండి. మన లోపల జీర్ణాశయం అనేది వేరే రకంగా జరుగుతుంది. దాని గురించి మనం జీర్ణ వ్యవస్థ గురించి చదువుకున్నప్పుడు డిస్కషన్ చేసుకుందాం. అయితే నెక్స్ట్
అయితే అమీబా ఎట్లా ఆహారాన్ని సేకరిస్తుందంట అంటే శరీర ఉపరితలం నుండి ఆహారాన్ని స్వీకరిస్తుందండి. అయితే అమీబా ఆహార సేకరణ కొరకు శరీర ఉపరితలం పైన వేల వంటి మిథ్యాపాదాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ ఇచ్చిన కదా, ఈ అమీబా ఇక్కడ వేల వంటి మిథ్యాపాదాలన్నీ ఏర్పాటు చేసుకుందండి ఒక ఫుడ్ తీసుకోవడానికి. తీసుకున్నాక దాన్ని చుట్టూ ఏర్పరుస్తుంది, ఆహారాన్ని చుట్టూ అది లోపల పంపించి ఆహార రిక్తికగా ఏర్పరచుకుంటుంది. ఈ ఆహార రిక్తిక ఏం చేస్తుంది, సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా విడగొట్టి కణద్రవ్యంలోకి వ్యాపనం చేసి జీర్ణం కాని వాటిని కణ ఉపరితలం నుండి బయటికి పంపిస్తుందండి. నత్త కూడా ఎట్లా తీసుకుంటుంది, నత్త నాలుక పైన వాడిగా ఉండే దంతాల లాంటి నిర్మాణాలు ఉంటాయండి. ఈ నాలుకనే ర్యాడ్యులా అంటారు. ఈ ర్యాడ్యులాతో నత్త ఘన ఆహార పదార్థాల ఉపరితలం గీకి, అంటే ఘన అంటే మనకు తెలుసు, ఘన ఆ పదార్థాలు ఉంటాయి కదా, దానిపైన ఉపరితలం గీకి ఆహార పదార్థ రేణువులుగా మింగుతుందండి. ఈరోజు మనం పరపోషకాల్లోని ఆహారాన్ని ఎట్లా స్వీకరిస్తుంది అనేది డిస్కషన్ చేసుకుందామండి. ఇదే టాపిక్లోని మానవుని జీర్ణ వ్యవస్థ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందామండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.